హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జున్ను తయారు చేస్తున్నానండి. జున్ను కోసం జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నానండి. మామూలు పాలు, అలాగే బెల్లము, షుగరు, మిరియాల పొడి, అలాగే యాలకులను, శొంఠి కొంచెం అండి. ఇది తయారు చేయడానికి ముందుగా 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి. ఇవి మరి ఏ రోజు అయితే నాకు తెలియదు, కానీ 1/2 లీటర్ తీసుకున్నాను. 1/2 లీటర్ మామూలు పాలు కలపొచ్చు అన్నారు. అయితే నేనైతే 1/2 లీటరే కలుపుతున్నానండి. మామూలు పాలు గోల్డ్ తీసుకున్నాను, అది 1/2 లీటర్ కలిపానండి. షుగరు, బెల్లము కలిపి 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ అందులో జస్ట్ కొంచెం ఉంచేసాను, మిగతాదంతా వేసాను. అది వేసి ఇప్పుడు శొంఠి, మిరియాలు ఉన్నాయి కదండి, అదే శొంఠిను యాలకులు, వీటిని రెండింటిని దంచి పొడి చేసి వేసేసానండి. పాలల్లో వేసి కలిపాను. కలిపిన తర్వాత అవి కొద్దిగా ఎక్కువ తరకల్లాగా పైకి తేలితే ఆ తేలిని అన్నీ మళ్ళీ ఏం చేశానంటే తిప్పేసి వడకట్టేశానండి. అది అలాగే తినేవాళ్ళు అయితే ఉంచుకోవచ్చు, మా ఇంట్లో అలా తినరు, విసుక్కుంటారని చెప్పి నేను ఏం చేశానంటే వడకట్టానండి. అది వడకట్టిన ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి దిగింది, బాగుంది. వడకట్టిన తర్వాత ఇలా వడకట్టేశానండి. వడకట్టిన తర్వాత అప్పుడు నేను మిరియాల పొడి వేసానండి. మిరియాల పొడి ఏమో 1/2 స్పూన్ వేసానండి. వీడియోలో కనబడుతుంది చూడండి. హాఫ్ స్పూన్ ఏమో మిరియాల పొడి వేసి కలిపేసానండి. అంటే ఇంకా ఇదైతే వడకట్లేదు, ఇలాగే కలిపేసాను. వేసి కలిపి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఒక గిన్నెలో ఆల్రెడీ కల్పించాను కదండి పాలు, అవి నీళ్లు పోసి పాత్రలో ఇది పెట్టి మూత పెట్టానండి. మూత పెట్టి పొయ్యి మీద ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే ఉడికిపోయిందండి, బాగా ఉడికింది. టేస్ట్ కూడా అన్నీ బాగా సరిపోయింది. బెల్లం, షుగరు 1/2 కేజీకి జస్ట్ ఒక 2 స్పూన్లు మాత్రం ఉంచానండి, అంతే. కరెక్ట్గా సరిపోయిందండి. తీపి అంతా సరిపోయింది. టేస్ట్ కూడా బాగుంది, చాలా గట్టిగా వచ్చిందనమాట, బాగుంది. 1/2 లీటర్కి 1/2 లీటర్ వేసుకున్నా సరే బాగానే ఉండేది పాలు. నేనైతే గట్టిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను 1/2 లీటరే కలిపాను. చాలా టేస్ట్ కూడా బాగా వచ్చిందండి జున్ను. మా జున్ను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఉడికిందో లేదో అలా స్పూన్ పెట్టి, స్పూనో లేకపోతే ఏదైనా నైఫ్ కానీ పెట్టి చూస్తే దానికి అంటకుండా ఉండాలండి, అంటే అప్పుడు ఉడికిపోయినట్టే. నాకైతే కరెక్ట్గా 1/2 గంట పట్టిందండి, బాగా ఉడికింది.